సరే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినాక? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు మోసపూరిత పరిపాలన ఇది. ఆ! మోసం చేసి పరిపాలిస్తున్నారు. ఆ! మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరికి వ్యాపారాలు బాగుండలేదు, ఎవరికి కూడా బాగుండదు. ఆ! అందరు బాధపడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక జీఎస్టీ తగ్గించారు. రేట్లన్నీ తగ్గినాయి. దానివల్ల ఏం ఉపయోగం లేదు. డబ్బున్నాడు ఉపయోగం, డబ్బు లేనాడు ఉపయోగం. ఆ! డబ్బున్నాడు ఉపయోగం. సామాన్యులకి ఏం లేదా? సామాన్యులకి, పేద ప్రజలకి ఏం చోట్ల ఆ! ఈ వరదలు కూడా సమర్థవంతంగా తిప్పికొట్టారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా? సమర్థవంతం కానీ మామూలే అది. రావటం మంచిదే ప్రభుత్వానికి. ఆ! ప్రభుత్వానికి రావటం మంచిదే వరదలు. ఎందుకని అంటారు? దాంట్లో అనేక కమిషన్లు వస్తాయి మళ్ళీ ఆయనకి. ఆ! వాళ్ళకి పండగే. ఎవరికి? ప్రభుత్వం పండగ, ప్రభుత్వానికి ప్రజలకి దెబ్బ. దెబ్బ. ఆ! రైతులకి దెబ్బే. దెబ్బ. ఆ! అసలు నిత్యావసర సరుకులు కానీ రేట్లు ఎలా ఉన్నాయి అంటారు? నిత్యావసర ఎట్టో నార్మల్గా ఉన్నాయి ప్రస్తుతం. పెరిగినాయా తగ్గినాయా? తగ్గలేదు. అట్లా ఉంది. ఓకే. కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తా అని చెప్పారుగా? కరెంటు బిల్లు 18 కోట్లు పెంచి 1000 కోట్లు తగ్గించడం. 18 కోట్లు పెంచారు, 923 కోట్లు తగ్గిస్తున్నారు. అది ఉపయోగం ఉంది? ఉపయోగం లేదు. ఓకే. మరి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? జగన్ గారు ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు చెప్పుకోవాలి. ఆయన చెప్పుకోకపోవడం వలన దెబ్బతిన్నాడు. అంతేనంటారా? మెడికల్ కాలేజీలు 52 ఎకరాలు మెడికల్ కాలేజ్ తీసుకుని 52 ఎకరాల్లో జగన్ గారు 17 కాలేజీ తీసుకొచ్చాడు. ఎవరు తీసుకోవాలి? మా కాలేజీలన్నీ కూడా మరి ప్రైవేట్ పరం చేస్తున్నారు. అవును. ఎకరం 100 రూపాయలు తప్ప ఇచ్చేస్తున్నాడు. మరి ఎంత ఎంత అన్యాయం అది. అది ఎవరు లాభం? డబ్బున్నాడు లాభం. డబ్బున్నాడే లాభం లేదు. ఏం లేదు. ప్రజలకి చదువుకునే మెరిట్ స్టూడెంట్స్ అంతా నాశనం అయిపోతారు దాంట్లో. ప్రైవేట్ కొట్టడం. ఓకే. గవర్నమెంట్ కొట్టడం మంచిదేనంటారా? అసలు మరి జగన్ ఏమి లేవు, అంతా ఉటిదే. అక్కడ మెడికల్ కాలేజీలే లేవు, పునాదుల మీద ఉన్నాయి. చూపిస్తున్నారు ఇప్పుడు. వెళ్ళి చూపిస్తే ఏమి మాట్లాడలేదుగా. పునాదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మొత్తం అన్ని చూపిస్తున్నారు కదా. చూస్తున్నారు కదా, మొత్తం బిల్డింగ్ కట్టి చూస్తున్నారు. ఓకే. 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసుకొచ్చాడు. ఒక దాంట్లో 8,000 కోట్లు అవుతాయి. 3,20,000 కోట్లు బడ్జెట్. దాంట్లో 8,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వట్లేదంటే ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏంటో దాంట్లో తెలుస్తుంది.